హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీ, గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా నేను మీకు చూపిస్తున్నానండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం వంకాయలను నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మసాలాకు సంబంధించి పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, ఎండు కొబ్బరి తీసుకోవాలండి. వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరకగా పట్టుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను చూపించిన విధంగా. నెక్స్ట్ చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇలా మనం వంకాయ ముక్కలని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో మనం మిడిల్లో మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలాని ఇందులో ఒక్క దాంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేను 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకుంటున్నానండి. 1/2 కేజీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. నేను చెప్తున్న విధంగా గుత్తి వంకాయ కర్రీ మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు చాలా టేస్టీగా వస్తుందండి. ఎందుకంటే మనము మసాలా యాడ్ చేసుకున్నాం కదండి. ఇలా మీరు నువ్వులతో కూడా చేసుకోవచ్చు. పల్లీలకు బదులుగా పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పల్లీలు ఇష్టం లేని వాళ్ళు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నింటినీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా గుత్తి వంకాయలని ఇందులో వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ వేసుకోవాలండి. అప్పుడైతే మనకు ఈజీగా వంకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి. చాలా ఈజీగా మనం ఇంట్లో ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు కూడా. తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. అప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయాయి కదండి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉడికిపోయాయి కదండి, కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. తర్వాత టమాటా ముక్కలన్నీ ఉడికిపోయి ఉంటాయి. మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి. సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. వేసుకొని 2 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. ఇలా అయిపోతుందండి. మొత్తం ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోవాలండి.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు చారును యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం చింతపండు వేయడం వల్ల మనకు గుత్తి వంకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. గుత్తి వంకాయ కూర ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇలా ట్రై చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇలా చారు వేసుకొని ఇందులో మూత పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాల పాటు. వావ్, ఎంత బాగుందో చూడండి. రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కూర. ఇందులో పచ్చి ధనియా పౌడర్ వేసుకొని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇలా గుత్తి వంకాయ కర్రీ చేసి పెట్టినట్లయితే ఎవరైనా తినని వాళ్ళు కూడా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత యమ్మీగా ఉంటుంది, అంత సూపర్గా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.